In today's video, we are going to have a reading comprehension passages. Okay. So many members requested me regarding this reading comprehension గురించి అడిగారు. సో నవోదయ 5th and 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళకి ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ బేసిక్ లెవెల్ సో ఇవి యూజ్ అవుతాయి. అవి మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే, మీకు ఇక్కడ రీడింగ్ ప్యాసేజ్ ఇక్కడ ఉంది. సో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ ద క్వశ్చన్స్ పార్ట్. క్వశ్చన్స్ పార్ట్ ఒకసారి మనము చూసుకోవాలి. ఎప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎప్పుడు చేసినా క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది లెట్స్ హ్యావ్ అ లుక్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 61, క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. హరీష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్. హరీష్ పార్క్ లో ఆడుకుంటున్నాడు, ఎవరితో ఆడుకుంటున్నాడు అనేది ఒక క్వశ్చన్. హరీష్ జంప్డ్ ఇన్ టు ద పాండ్. హరీష్ జంప్డ్ ఇన్ టు ద పాండ్. పాండ్ లోకి జంప్ చేశాడు హరీష్. ఓకే, నెక్స్ట్ వన్ ద వెదర్ వాజ్. వెదర్ అనేది ఎలా ఉంది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎల్స్ వాజ్ దేర్ ఇన్ ద పాండ్. పాండ్ లో ఇంకా ఎవరు ఉన్నారు, ఇది ఇంకొక క్వశ్చన్. ద వర్డ్ డైవ్డ్ మీన్స్ ద సేమ్ యాజ్. డైవ్డ్ అనే వర్డ్ కి మీనింగ్ అడుగుతున్నారండి. డైవ్డ్ అనే వర్డ్ కి మీనింగ్ దాని సేమ్ మీనింగ్ ఏమొస్తుంది అని అడిగారు. ఓకే, నౌ లెట్ us లుక్ అట్ ద పారాగ్రాఫ్. దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఇట్ వాజ్ సండే. ఆ రోజు సండే అట. హరీష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్ ఫ్రెండ్స్. హరీష్ పార్క్ లో తన ఫ్రెండ్స్ తో కలిపి ఆడుకుంటున్నాడు. ఇట్ వాజ్ అ సండే. ఆ రోజు సండే అట. హరీష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్ ఫ్రెండ్స్. హరీష్ పార్క్ లో తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటి హరీష్ ఎవరితో ఆడుకుంటున్నాడు అని. సో హియర్ వన్ ఆన్సర్ వి గాట్. దేర్ వాజ్ ఎ పాండ్ నియర్ బై. అక్కడ దగ్గరలో ఒక పాండ్ ఉందట. హరీష్ వాంటెడ్ టు స్విమ్. హరీష్ కి స్విమ్ చేయాలనిపించింది, ఈత కొట్టాలనిపించింది. హీ జంప్డ్ ఇన్ టు ద పాండ్ విత్ అ స్ప్లాష్. హరీష్ ఆ పాండ్ లోకి, అంటే ఏదైతే పాండ్ ఉందో అక్కడ సరస్సు ఉందో దానిలోకి జంప్ చేశాడు. అలా జంప్ చేసినప్పుడు ఏమైంది, స్ప్లాష్. అంటే జంప్ చేయంగానే ఎవరైనా దూకంగానే నీళ్లు లోపల నుంచి ఇలా పైకి బయటికి వస్తాయి కదా, ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా. చాలా హెవీ ఆబ్జెక్ట్ పాండ్ లో పెడితే దాన్ని స్ప్లాష్ అంటారు. అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద పాండ్. పాండ్ కి ఇంకొక వైపు దేర్ వర్ అ ఫ్యూ డక్స్. కొన్ని డక్స్ ఉన్నాయట in the water. Harish swam happily enjoying the mild sun and the cold water. హరీష్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేస్తున్నాడంట. మరి అప్పుడు వెదర్ ఎలా ఉంది, మనకి క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ, వెదర్ ఎలా ఉంది అని చెప్పి. అండర్ ద హరీష్ స్వామ్ హ్యాపీలీ ఎంజాయింగ్ ద మైల్డ్ సన్. మైల్డ్ సన్ అంటే ఏంటి, బాగా ఎక్కువ వేడి కాదు, అలా అని బాగా కూల్ గా కూడా లేదనమాట, కొంచెం వెచ్చవెచ్చగా ఉంది అప్పుడు. అండ్ ద కోల్డ్ వాటర్, వాటర్ కూల్ గా ఉంది. సడన్ గా ఏం జరిగింది, హీ హర్డ్ అ లౌడ్ నాయిస్ అండ్ ద వాటర్ స్ప్లాష్డ్. అతనికి చాలా పెద్ద సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్ విన్నాడు అతను. వాటర్ స్టార్టింగ్ లో చూడండి, హరీష్ జంప్ చేయంగానే వాటర్ స్ప్లాష్ అయితే ఒక సౌండ్ వస్తుందని చెప్పాను కదా. హెవీ ఆబ్జెక్ట్ అందులో పెడితే, ఆబ్జెక్ట్ కానీ మనిషి కానీ నీళ్ళల్లో పెడితే ఒక సౌండ్ వస్తుంది కదా, నీళ్ళు ఇలా పైకి తుళ్ళుతాయి కదా, దాన్ని స్ప్లాష్ అంటారు కదా. అలాగే ఇంకొకసారి కూడా తనకు ఒక వాయిస్ వినిపించింది అనమాట, నాయిస్ వినిపించింది. హీ లుక్డ్ ఆల్ అరౌండ్. తను చుట్టుపక్కల అంతా చూశాడు. టు సీ ఇఫ్ సమ్వన్ హ్యాడ్ డైవ్డ్ ఇన్ టు ద పాండ్. దేని గురించి చూశాడు, ఎవరైనా పాండ్ లోకి డైవ్ చేశారా. ఇందాక మనకు క్వశ్చన్ వచ్చింది, వి గాట్ అ క్వశ్చన్ రైట్. దేర్ ఇస్ అ క్వశ్చన్ కాల్డ్ వాట్ ఈస్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద డైవ్. డైవ్ అంటే ఏంటి, కింద ఇచ్చిన ఆప్షన్స్ లో సిమిలర్ మీనింగ్ కనుక్కోమని చెప్పి అడిగాడు. డైవ్ అంటే ఏంటి, ఇక్కడ సెంటెన్స్ ప్రకారం డైవ్ అంటే ఏమైంది, ఇఫ్ సమ్వన్ హ్యాడ్ డైవ్డ్ ఇన్ టు ద పాండ్ అంటే ఎవరైనా జంప్ చేశారా. యాక్చువల్ గా డైవ్ మీనింగ్ ఏంటి, లోపలికి దూకి, దేంట్లోకైనా దూకి ఇలా పైకి వస్తారు కదా నీళ్ళల్లోంచి, దట్ ఈస్ డైవ్, డైవింగ్ అంటారు దాన్ని. సో అలా ఎవరైనా డైవ్ చేశారా, మనం ఆప్షన్స్ లో ఏమున్నాయో చూసి విల్ ఫిక్స్ ద కరెక్ట్ వన్. He could see no one. ఎవరు కనిపించలేదట. This is the passage. Now let us look at the questions.
హరీష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్. హరీష్ ఎవరితో ఆడుతున్నాడు పార్క్ లో? హీస్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తో కదా ఆడుతున్నాడు పార్క్ లో. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. హరీష్ జంప్డ్ ఇన్ టు ద పాండ్. హరీష్ దేనికి జంప్ చేశాడు పాండ్ లోకి? టు స్విమ్. ఆల్రెడీ మనకి ఇక్కడ సో హరీష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. హరీష్ జంప్డ్ ఇన్ టు ద పాండ్. దేనికి జంప్ చేశాడు? ఇక్కడే ఉంది చూడండి. హరీష్ వాంటెడ్ టు స్విమ్. స్విమ్ చేయాలని ఉంది కదా, సో ఈ జంప్డ్ ఇన్ టు ద పాండ్ టు స్విమ్. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ద వెదర్ వాజ్. వెదర్ గురించి ఎక్కడుంది మనకి? ద వెదర్ వాజ్. వెదర్ ఎలా ఉంది ఇక్కడ మనకి? మైల్డ్ సన్. ఇక్కడ చూడండి, ఎంజాయింగ్ హ్యాపీలీ అండర్ ద మైల్డ్ సన్ అండ్ ద కోల్డ్ వాటర్ అని ఉంది. అంటే మైల్డ్ సన్. మైల్డ్ సన్ కి మైల్డ్ సన్ అంటే అర్థం ఏంటి? చాలా మరీ టూ మచ్ హాట్ కాదు, అలా అని కూల్ కాదు, వెచ్చవెచ్చగా ఉంది. వెచ్చదనాన్ని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. వెరీ హాట్, నో వెరీ హాట్ కాదు. జస్ట్ వామ్, నార్మల్ గా వెచ్చగా ఉంది. వెరీ కోల్డ్, చాలా కూల్ గా ఉందట. కూల్ విత్ రెయిన్, వర్షంతో పాటు కూల్ గా ఉందట. సో వెరీ హాట్ కాదు, వెరీ కోల్డ్ కాదు, కూల్ విత్ రెయిన్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ వామ్. హూ ఎల్స్ వాజ్ దేర్ ఇన్ ద పాండ్. పాండ్ లో ఇంకా ఎవరున్నారు? ఎవరెవరున్నారు పాండ్ లో? అ ఫ్యూ డక్స్, 2 బాయ్స్, హరీష్ ఫ్రెండ్స్, ఫిషర్మెన్. ఫ్యూ డక్స్ ఉన్నాయని ఇక్కడ ఉంది కదా మనకు ఆల్రెడీ. చూడండి, దేర్ వర్ అ ఫ్యూ డక్స్ ఇన్ ద వాటర్. ఉందా లేదా? వాటర్ లో కొన్ని డక్స్ ఉన్నాయి అని చెప్పి ఉంది. సో ఫ్యూ డక్స్ ఆర్ దేర్. మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. 2 బాయ్స్ అని ఉంది. 2 బాయ్స్ ఉన్నారా అక్కడ? ఇద్దరు లేరు. హరీష్ ఫ్రెండ్స్. హరీష్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. కానీ ఇంకా ఎవరున్నారు అని అడుగుతున్నారు. లోపలికి దూకలేదు కదా, రైట్? ఫిషర్మెన్ అంటే చేపలు పట్టే వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఆ ఫ్యూ డక్స్ కరెక్టా లేకపోతే హరీష్ ఫ్రెండ్స్ కరెక్టా? హరీష్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ పాండ్ లోపల ఉన్నట్టు మనకు చెప్పలేదు కదా కదా. ఫ్యూ డక్స్ ఉన్నాయని చెప్పారు. దేర్ వర్ ఫ్యూ డక్స్ ఇన్ ద వాటర్ అని చెప్పారు. సో ఫ్యూ డక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 65. 65 వన్ ఈస్ ద వర్డ్ డైవ్డ్ మీన్స్ ద సేమ్ యాజ్. డైవ్డ్, ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చింది డైవ్డ్ అనేది. ఇందాక ఏమనుకున్నాం? సమ్వన్ హ్యాడ్ డైవ్డ్ ఇన్ టు ద పాండ్ అంటే ఎవరో డైవ్ చేసినట్టుగా శబ్దం వినిపించింది. లౌడ్ నాయిస్ వచ్చింది తనకి. అప్పుడు చుట్టుపక్కల చూశాడు. అంటే ఏంటి? లౌడ్ నాయిస్ ఎప్పుడు వస్తుంది? స్ప్లాష్ అయితే లౌడ్ నాయిస్ వస్తుంది, అంటే జంప్ చేస్తే. దానికి సిమిలర్ గా ఉన్నవి ఏంటి? స్లిప్డ్. స్లిప్డ్ అవుతుందా? నో, స్లిప్డ్ అవ్వదు. ఫెల్ అంటే దూకడం. దూకినంత మాత్రాన వస్తుందా? నో. దూకడం జస్ట్ దూకడమే, దానికి సౌండ్ రాదు. క్లైంబ్డ్ అంటే పైకి ఎక్కడం. ఇది కాదు, ఇది కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? జంప్డ్. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు go with the elimination method sometimes. Okay, so let's look at the passage 2. Passage 2 చూద్దాం. చూడండి, snakes belong to a class of animals called reptiles. స్నేక్స్ అనేవి ఒక క్లాస్ ఆఫ్ యానిమల్స్, అంటే రెప్టైల్స్ కి జాతికి సంబంధించినవి అనమాట. దిస్ గ్రూప్ ఆల్సో ఇంక్లూడ్స్ క్రొకొడైల్స్, లిజర్డ్స్ అండ్ టర్టిల్స్. ఈ గ్రూప్ లో ఏమేమి వస్తాయి? క్రొకొడైల్స్, మొసళ్ళు వస్తాయి, లిజర్డ్స్ వస్తాయి అండ్ టర్టిల్స్ కూడా వస్తాయి అన్నమాట. స్నేక్స్ ఆర్ ఫౌండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. స్నేక్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయి. డెజర్ట్స్ అండ్ లేక్స్ అంటే ఎడారిలో కనిపిస్తాయి, లేక్స్ లో కూడా కనిపిస్తాయి. దే కెనాట్ సర్వైవ్ ఇన్ ప్లేసెస్ వేర్ ద గ్రౌండ్ ఇస్ ఫ్రోజన్ ఆల్ త్రూ ద ఇయర్. అంటే అవి సర్వైవ్ అవ్వలేవట. వాట్ డూ యు మీన్ బై సర్వైవ్ హియర్? సర్వైవ్ అంటే ఏంటి? అంటే బతకలేవు, జీవించి ఉండలేవు. ఎలాంటి వాటి దగ్గర జీవించి ఉండలేవు? వేర్ ద గ్రౌండ్ ఈస్ ఫ్రోజన్ అంటే గడ్డగట్టుకుపోయిన చలి ఉంటుంది కదా, ఆ అంటే ఐస్ మొత్తం గడ్డగట్టుకుపోయి ఉంటది కదా, ఆ ప్లేస్ లో సంవత్సరం అంతా ఉండలేవట. ద స్నేక్ హ్యాస్ వెరీ పూర్ ఐసైట్. స్నేక్ కి చాలా తక్కువ దృష్టి ఉంటుందట, అంటే ఐసైట్ అనేది చాలా పూర్ గా ఉంటుంది. ఇట్ యూజెస్ ఇట్స్ అదర్ సెన్సెస్. అది వాటి యొక్క వేరే సెన్సెస్, అంటే మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదా, సో దాని యొక్క వేరే సెన్సెస్ ని యూజ్ చేస్తుందట. దేని గురించి? టు ఎస్కేప్ డ్యామేజ్ అండ్ ఫైండ్ ఫుడ్. అంటే
ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి, దాని ఫుడ్ ఫైండ్ చేసుకోవడానికి కూడా దాని యొక్క ఐసైట్ కన్నా కూడా మిగిలిన సెన్సెస్ ని ఎక్కువ యూజ్ చేస్తుంది. సమ్ స్నేక్స్ స్మెల్ విత్ దేర్ నోసెస్. సమ్ స్నేక్స్ ఏం చేస్తాయి, కొన్ని నోస్ నుంచి స్మెల్ చేస్తాయట, బట్ చాలా మటుకు నోస్ నుంచి స్మెల్ చేయవట, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్మెల్ విత్ దేర్ టంగ్. చాలా మటుకు ఏం చేస్తాయి, అవి వాటి టంగ్ అంటే నాలిక ద్వారా వాసన అనేది పసిగడతాయి. ద బాడీ ఆఫ్ ద స్నేక్ ఈస్ కవర్డ్ విత్ స్కేల్స్. బాడీ ఆఫ్ ద స్నేక్ దేంతో కవర్ అయి ఉంది, స్కేల్స్ తో కవర్ అయి ఉందట. పొలుసులు అంటారు కదా, మేడప్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ సెల్స్. ఆ పొలుసులు దేని ద్వారా తయారవుతుంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ద్వారా తయారవుతుంది. ఆ ఫ్యూ టైమ్స్ ఎవ్రీ ఇయర్ అంటే కొన్నిసార్లు, సంవత్సరంలో కొన్నిసార్లు ఏం జరుగుతుంది, చాలా తక్కువ, మరీ ఎక్కువ కాదు, కొన్నిసార్లు, లిమిటెడ్ టైమ్స్. ఏ స్నేక్ షెడ్స్. షెడ్స్ అంటే ఏంటి, విడిచిపెట్టడం. ద అవుటర్ లేయర్ ఆఫ్ ద డెడ్ స్కిన్ అంటే ఈ పైన డెడ్ స్కిన్ ఉంటది కదా, పొలుసులు పైన ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో దాన్ని విడిచిపెట్టేస్తుందట. ద సెల్స్ అండర్నీత్ ఎట్ వన్స్ అంటే ఏవైతే సెల్స్ అడుగు భాగంలో ఉన్నాయో ఎట్ వన్స్ ఫార్మ్ ద అవుటర్ లేయర్ విచ్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్ ఫర్ ద స్నేక్. అంటే ఈ అడుగు భాగంలో ఉన్న సెల్స్ మళ్ళీ ఏం చేస్తాయి అంటే మళ్ళీ దానికి పైన ఒక చర్మం అంటే ఒక లేయర్ లాగా అన్నమాట, లేయర్ లాగా ఫామ్ చేస్తాయి అన్నమాట ఈ స్కేల్స్ అనేవి. సో ఈ స్నేక్ మరి డ్యామేజ్ నుంచి ఎలా ఇదవుతుంది, ఆ స్కేల్స్ ఉంటాయి కదా దాని ద్వారా కాపాడుకుంటుంది అనమాట. సో హియర్ లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ నౌ. సరే క్వశ్చన్స్ చూద్దాం. స్నేక్స్ ఆర్ కాల్డ్. స్నేక్స్ ని ఏమంటారు, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, స్నేక్స్ బిలాంగ్ టు అ క్లాస్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ రెప్టైల్స్. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. సో రెప్టైల్స్ అంటారు అనమాట. స్నేక్స్ కెనాట్ సర్వైవ్ ఇన్. సర్వైవ్ అంటే ఏమని చెప్పాను నేను ఆల్రెడీ, బతకడం అని చెప్పాను కదా, అంటే జీవించి ఉండలేవు. ఓకే, జీవించడాన్ని సర్వైవ్ అంటారు. కెనాట్ సర్వైవ్ అంటే జీవించి ఉండలేవట. ఎలాంటి ప్లేసెస్ లో జీవించి ఉండలేవు, మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు చూడండి. దే కెనాట్ సర్వైవ్ ఇన్ ప్లేసెస్ వేర్ ద గ్రౌండ్ ఈస్ ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే ఏంటి, గడ్డగట్టుకుపోయిన ప్రదేశాల్లో అవి బతకలేవన్నమాట, ఫ్రోజన్ ప్లేసెస్. స్నేక్స్ హ్యావ్ పోర్. స్నేక్స్ కి చాలా పోర్గా, చాలా కష్టంగా, తక్కువగా ఉన్నటువంటిది ఏంటి, సమ్ స్నేక్స్ దే స్నేక్ హ్యాస్ వెరీ పోర్ ఐసైట్. స్నేక్స్ కి చాలా పోర్గా ఉన్నటువంటిది ఐసైట్ అన్నమాట. స్నేక్స్ హ్యావ్ పోర్ సెన్స్ ఆఫ్ స్మెల్, హియరింగ్, సెన్స్ ఆఫ్ టచ్, ఐసైట్. ఐసైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ద డాష్ ప్రొటెక్ట్ ఆర్ ప్రొటెక్ట్స్ ద స్నేక్ ఫ్రమ్ ఇంజురీ. అంటే దెబ్బ తగిలేటప్పుడు స్నేక్ కి, ఒక పాముకి దెబ్బ తగిలేటప్పుడు దేని ద్వారా అది ఎక్కువ ఇంజురీ నుంచి, దెబ్బ తగలడం నుంచి బయటపడుతుంది, ఏది రక్షిస్తుంది దాన్ని, టంగ్, స్కేల్స్, డెడ్ స్కిన్, నోస్. టంగ్ అంటే నాలుక, స్కేల్స్ అంటే ఆ పొలుసులు లాంటి భాగం ఉంటుంది కదా అది, డెడ్ స్కిన్ అంటే పైన యొక్క చర్మము, నోస్ ముక్కు. సో ఏది తన్ని ఎక్కువ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది, డెడ్ స్కిన్ అది వదిలేస్తూ ఉంటుంది, షెడ్ చేస్తూ ఉంటుంది, బట్ మళ్ళీ దాని ప్రొటెక్టివ్ లేయర్ అనేది మళ్ళీ చేసుకుంటుంది కదా స్నేక్. సో దానికి దెబ్బ తగిలినప్పుడు ఏది ఎక్కువ కాపాడుతుంది, స్కేల్స్. స్కేల్స్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్ దర్ హియర్. ద క్వశ్చన్ ఈజ్, లాస్ట్ క్వశ్చన్ ఉంది ఒకటి. ద వర్డ్ సర్వైవ్ మీన్స్. సర్వైవ్ అంటే ఏమిటి, మనం ఇందాక సర్వైవ్ అంటే ఏమనుకున్నాము, జీవించి ఉండడం అనుకున్నాం కదా. ఆప్షన్ ఏ లివ్, ఆప్షన్ బి మూవ్ అంటే వెళ్ళడము, కదలడము, ఆప్షన్ సి ఎస్కేప్. ఎస్కేప్ అంటే ఏంటి, తప్పించుకోవడము, ఆప్షన్ డి బిలాంగ్ అంటే దానికి సంబంధించింది అనడం. సో సర్వైవ్ అంటే ఏంటి, అక్కడ ఆప్షన్ ప్రకారం ద స్నేక్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద ఫ్రోజన్ ప్లేసెస్ అంటే బతికి ఉండలేదు, జీవించి ఉండలేదు. సో హియర్ ద ఆప్షన్ విల్ బి లివ్. ఇన్ దిస్ వే we need to look at the passages. The next passage 3 చూడండి. మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. మిల్క్ అనేది చాలా బెస్ట్ ఫుడ్ అట. ఇట్ హ్యాస్ వాటర్, షుగర్, ఫ్యాట్, విటమిన్స్ అండ్ ప్రోటీన్స్. దానిలో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది,
అట్ ది సేమ్ టైం ఫ్యాట్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ డిఫరెంట్ యానిమల్స్. సో మనుషులు డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ దగ్గర నుంచి మిల్క్ తీసుకుంటారు. కొందరు గోట్ నుంచి, కొందరు క్యామెల్ నుంచి, కొందరు ఏమో ఆవు నుంచి, బఫెలో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్. ఇన్ ఇంగ్లాండ్ లో అండ్ మెనీ అదర్, ఇంకా చాలా చోట్ల, కోల్డ్ కంట్రీస్, ఇంకా చాలా కోల్డ్ కంట్రీస్ లో, చలి ప్రదేశాల్లో, దేర్ ఆర్ కౌస్ ఉన్నాయంట. ఇన్ హాట్ డ్రై కంట్రీస్ ఆర్ ప్లేసెస్ లైక్ అరేబియా అండ్ ద మిడిల్ ఆఫ్ ఏషియా దేర్ ఆర్ క్యామెల్స్. అంటే ఏంటి? ఇన్ హాట్ అండ్ డ్రై కంట్రీస్ అంటే వేడిగా ఉన్నటువంటి, లేకపోతే ఎక్కువ చల్లదనం లేని ప్రదేశాల్లో, ఎడారుల్లో, ఇలాంటి వాటిలో, అరేబియా, మిడిల్ ఆఫ్ ఏషియా అలాంటి వాటి దగ్గర క్యామెల్స్ ఎక్కువ ఉంటాయట, ఒంటెలు. ఇన్ ఇండియా దేర్ ఆర్ కౌస్ యాజ్ వెల్ as బఫెలోస్. ఇండియాలో కౌస్ తో పాటు బఫెలోస్ కూడా ఎక్కువ ఉంటాయి, గేదెలు కూడా ఉంటాయి. అట్ మెనీ ప్లేసెస్ దేర్ ఆర్ గోడ్స్. చాలా చోట్ల గోడ్స్ అంటే మేకలు కూడా ఉంటాయట. ఇఫ్ పీపుల్ కీప్ కౌస్ ఆర్ అదర్ యానిమల్స్ దే గెట్ అ లాడ్ ఆఫ్ మిల్క్. పీపుల్ కనుక కౌస్ ఇంకా ఎక్కువ యానిమల్స్, వేరే యానిమల్స్ ని పెట్టుకుంటే చాలా మిల్క్ వస్తుందట వాళ్ళకి. అంటే చాలా ఆవులకి, ఆవుల్ని మేపే వాళ్ళు ఎలా ఉంటారు, చాలా మిల్క్ వస్తుంది కదా వాళ్ళ దగ్గర. సో అలాగే వాళ్ళ దగ్గర ఎక్కువ పాలు ఉంటాయట, వస్తాయి యానిమల్స్ నుంచి అని. ఫ్రమ్ మిల్క్ దే కెన్ మేక్ బటర్ అండ్ చీజ్. సో మిల్క్ నుంచి వాళ్ళు వెన్న, మీగడ ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎసెన్షియల్, చాలా అవసరం అంట. ఏంటి? దట్ ద మిల్క్ వి యూజ్ షుడ్ బి ప్యూర్. ఏంటి చాలా అవసరమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి? ఏదైతే మిల్క్ వాడుతున్నామో మనుషులము, అది చాలా ప్యూర్ గా స్వచ్ఛమైన పాలు వాడాలట. అండ్ జర్మ్ ఫ్రీ, అంటే దానిలో ఎటువంటి జర్మ్స్, బ్యాక్టీరియా అది ఉండకూడదట. ఇంప్యూర్ మిల్క్ డస్ మోర్ హార్మ్. ఇంప్యూర్ మిల్క్ అంటే కరెక్ట్ గా స్వచ్ఛమైన పాలు లేకుండా కల్తీ పాలని తాగితే అది చాలా డ్యామేజ్ చేస్తుందట శరీరాన్ని. అంటే చాలా ఇబ్బందికి గురి చేస్తుంది, హాని తలబెడుతుంది. దాన్ గుడ్ టు ద బాడీ. అంటే పాలు తాగినప్పుడు వచ్చే మంచి కన్నా స్వచ్ఛమైన పాలు తాగకుండా కల్తీ పాలు తాగితే వచ్చే చెడే ఎక్కువ, హాని తలపెట్టడమే ఎక్కువ అని చెప్తున్నారు. సో నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద ప్యాసేజ్ క్వశ్చన్స్. ఓకే, ప్యాసేజ్ అర్థమైంది కదా? క్వశ్చన్స్ చూడండి. పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ డాష్ యానిమల్స్. ఎక్కడ ఉంది? పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్, ఇగో ఇక్కడ ఉంది చూడండి. పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ డిఫరెంట్ యానిమల్స్. అంటే ఆన్సర్ ఏంటి? డిఫరెంట్, రైట్? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ డాష్ కంట్రీస్ ఆర్ ప్లేసెస్ దేర్ ఆర్ క్యామెల్స్. క్యామెల్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు. మనకి ఇందులోనే ఉంది ఇది కూడా, చూడండి. ఇన్ హాట్ డ్రై కంట్రీస్ ఆర్ ప్లేసెస్, డ్రై కంట్రీస్ ఆర్ ప్లేసెస్ లైక్ అరేబియా అండ్ ద మిడిల్ ఆఫ్ ఏషియా దేర్ ఆర్ క్యామెల్స్. ఏమన్నాడు ఇక్కడ? డ్రై కంట్రీస్ ఆర్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే వేడి ప్రదేశాలు ఉంటాయో అక్కడ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కూల్, ఇది కాదు. ఫ్రోజన్ అంటే గడ్డగట్టుకుపోయినా, ఇది కాదు. వామ్, వేడి. ఇంకోటి కూడా చూద్దాం, కోల్డ్ అంటే చల్లని, ఇది కాదు. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈస్ వామ్, వేడిగా ఉన్నటువంటి ప్రదేశాలలో అని అర్థం అనమాట. ద నెక్స్ట్ వన్, ఇఫ్ పీపుల్ కీప్ యానిమల్స్ లైక్ కౌస్. అంటే పీపుల్ కనుక కౌస్ ఎక్కువ ఉంచుకుంటే, కౌస్ ని కానీ, కౌస్ లాంటివి అంటే పాలు ఉత్పత్తి చేసే యానిమల్స్ ని ఉంచుకుంటే వాళ్ళకి దే గెట్ డాష్ ఆఫ్ మిల్క్. మిల్క్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. దీస్ ఆర్ ఆల్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్, మీరు కొంచెం చూసుకుంటే చాలు. ఇక్కడ చెప్పాడు చూడండి. పీపుల్ కీప్ కౌస్ ఆర్ అదర్ యానిమల్స్ దే గెట్ అ లాట్ ఆఫ్ మిల్క్. అలాట్ అంటే చాలా ఎక్కువ మిల్క్ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంది? లిటిల్, కొంచెం. స్మాల్ అంటే చిన్నది. లెస్ అంటే తక్కువ. ప్లెంటీ, అలాట్ అంటే ఎక్కువ. ప్లెంటీ ఆఫ్ మిల్క్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 74. ఇట్ ఈస్ డాష్ దట్ ద మిల్క్ వి యూజ్ షుడ్ బి ప్యూర్. మనం వాడే మిల్క్ ప్యూర్ గా ఉండడము చాలా అవసరం అని తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ద మిల్క్ వి షుడ్ యూజ్ షుడ్ బి ప్యూర్. ఓకే, నాట్ ప్యూర్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? నెససరీ. నెససరీ అనేది కరెక్టో కాదో తర్వాత చూద్దాం. నెససరీ అంటే అవసరం.
సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇన్ఎసెన్షియల్. ఇక్కడ ఇన్ పెట్టాడు అంటే ఆపోజిట్ కదా, అంటే అవసరం లేదు అని అర్థం. సో ఇది కాదు. ఆల్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు చెక్, నాట్ ఓన్లీ వన్ ఆప్షన్. అన్నీడెడ్ అంటే అది కూడా అవసరం లేదు అని. నీడ్లెస్ ఇది కూడా తప్పే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఎసెన్షియల్. మీకు డైరెక్ట్ గా ఎసెన్షియల్ అని ఇవ్వరు, ఒక్కొక్కసారి ఏంటంటే దే విల్ చేంజ్. మీకు పెరుగుతున్న కొద్దీ ఇట్ విల్ బి చేంజింగ్. ఓకే. హార్మ్ మీన్స్ 75 చూడండి ఇక్కడ ఉంది. హార్మ్ మీన్స్ ద సేమ్ యాజ్. హార్మ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. హియర్ ఇంప్యూర్ మిల్క్ డస్ మోర్ హార్మ్. అంటే ఇంప్యూర్ మిల్క్ స్వచ్ఛమైన పాలు కాకుండా కల్తీ పాలు మన శరీరానికి ఎక్కువ హానికారకం అని చెప్తున్నాడు. హాని అనే దానికి ఆల్మోస్ట్ సేమ్ వర్డ్ ఏంటి, సినోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు. బెనిఫిట్ అంటే మనకు వచ్చే లాభం, సో రాంగ్. రిపేర్ మీన్స్ దాన్ని బాగుపరచడం, దట్ ఈస్ ఆల్సో రాంగ్. డ్యామేజ్ అంటే మనకి వచ్చేటువంటి ఇబ్బంది అనమాట, అంటే పాడు చేయడం. ఓకే. ఫిక్స్డ్ అంటే ఫిక్స్ అవ్వడం. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. డ్యామేజ్ ఇస్ ద కరెక్ట్ వన్. సో లైక్ దిస్ ఇట్ ఫాలోస్. మీకు ప్యాసేజెస్ పెరుగుతున్న కొద్దీ అంటే డెప్త్ పెరుగుతూ ఉంటుంది అండ్ స్ట్రైట్ ఆన్సర్స్ విల్ నాట్ బి దేర్. ఎలిమినేషన్ మెథడ్ వర్క్స్ అవుట్. Let's move to the next one, passage 4. Once we visited a village where many families, one minute. Once we visited a village where many families were selling clay products made by them. ఒకసారి మేము ఒక విలేజ్ ని విజిట్ చేసాము. ఆ విలేజ్ ఏంటంటే ఎక్కడైతే చాలా క్లే ప్రొడక్ట్స్, క్లే ఉంటుంది కదా, ఆ క్లేతో ప్రొడక్ట్స్ తయారు చేసేవి. ఆ విలేజ్ ని, అక్కడ ఎక్కువ క్లేతో ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఆ విలేజ్ ని విజిట్ చేసాము. వాట్ అట్రాక్టెడ్ అస్ మోర్ వర్ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అక్కడ ఆర్టిఫిషియల్ అంటే న్యాచురల్ కాదు, బొమ్మలతో తయారు చేసినటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయట. మేడ్ బై అ సర్టన్ ఫ్యామిలీ అంటే అవి ఒక ఫ్యామిలీ తయారు చేసిందట. వి సా యాపిల్స్. వాళ్ళు ఏమేమి చూసారట, యాపిల్స్, ఆరెంజెస్, టొమాటోస్ ఆఫ్ సచ్ ఫైన్ షేప్స్ అండ్ కలర్స్. అంటే అక్కడ వాళ్ళు యాపిల్స్, ఆరెంజెస్, టొమాటోస్ కూడా అంటే ఒక్కొక్క షేప్, దాని ప్రకారం షేప్స్ లో, కలర్స్ లో చూసారట. we could hardly distinguish. అంటే అసలు వాళ్ళు చాలా కష్టంగా ఇది అంటే నకిలీదా లేకపోతే నిజమైందా అనేది, ఆర్టిఫిషియల్ న్యాచురల్ అనేది చాలా కష్టపడ్డారు అనమాట, నిజమైందా కాదా తెలుసుకోవడానికి. అంత రియల్ గా కనిపిస్తున్నాయి అవి క్లేతో తయారు చేసినా కూడా. దెమ్ ఫ్రమ్ ద రియల్ వన్స్ దే రిసీవ్డ్ మచ్ ప్రైజ్ ఫ్రమ్ ఆల్ అండ్ సండ్రీ. ఆల్ అండ్ సండ్రీ అంటే ప్రతి ఒక్కళ్ళు అనమాట. సో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళ నుంచి చాలా గొప్పగా, అబ్బా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అని అందరూ పొగిడారు వాళ్ళని. లెట్స్ లుక్ అట్ ద క్వశ్చన్స్. A certain family made dash of clay. ఓ సర్టన్ ఫ్యామిలీ క్లేతో ఏం తయారు చేసింది, ఇక్కడ ఉంది చూడండి. ప్రొడక్ట్స్ మేడ్ బై దెమ్. వాట్ అట్రాక్టెడ్ us, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మేడ్ బై అ సర్టన్ ఫ్యామిలీ. ఒక సర్టన్ ఫ్యామిలీ ఏం తయారు చేసింది, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తయారు చేసింది. we could hardly distinguish the dash fruits from the real ones. అంటే రియల్ వన్స్ నుంచి వాళ్ళు చాలా కష్టం ఎక్కడ పడ్డారు, అది రియలా లేకపోతే ఆర్టిఫిషియలా అనేది కష్టపడ్డారు. న్యాచురల్ కాదు, బి ఆర్టిఫిషియల్, ఎస్. ఓకే. ఇక్కడ యాక్చువల్, ఒరిజినల్, యాక్చువల్ కూడా సేమ్ మీనింగ్స్ వస్తాయి, కానీ మనకి దీంట్లో ఆల్రెడీ ఇచ్చేసాడు. ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు, what attracted us most were artificial fruits and vegetables made by a certain family. We saw apples, oranges, tomato that we could hardly distinguish them from the real ones. ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే వర్డ్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి you need to keep that. Okay. The word such is an. such అనే వర్డ్ ఏంటి, వర్బా, యాడ్వర్బా, అడ్జెక్టివా, కంజంక్షనా. ఇక్కడ చూడండి, సచ్ ఫైన్ షేప్స్. షేప్స్ అనేది ఒక నౌన్ కదా, నేను ఇక్కడ రాస్తున్నాను షేప్స్ అనేది నౌన్. సో ఫైన్, ఎలాంటి షేప్స్ డిస్క్రైబ్ చేస్తున్నారు, ఫైన్ షేప్స్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి అన్ అడ్జెక్టివ్, రైట్. సో ఫైన్, ఇప్పుడు అడ్జెక్టివ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. సచ్ ఫైన్ షేప్స్ అంటే అలాంటి ఫైన్ షేప్స్. అంటే an adverb is
a word which gives an extra information to the verb, adjective or adverb is an adverb. adverb అనేది ఎప్పుడు కూడా adjective కి కానీ verb కి కానీ లేకపోతే ఒక adverb కే కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అప్పుడు అది adverb అవుతుంది. ఇది verb అనుకుందాము అంటే ఇక్కడ ఏం పని చేయట్లేదు. కంజంక్షన్ అనుకుందాము అంటే no, it's not a conjunction, it is not joining two sentences or words. సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ జాయిన్ చేయట్లేదు కంజంక్షన్ అనుకుందాము అంటే. పోనీ వర్బ్ అడ్జెక్టివ్ అనుకుందాము అంటే ఆల్రెడీ ఇక్కడ నౌన్స్ అనేది షేప్ అయినప్పుడు సో ఎలాంటి షేప్స్, ఫైన్ షేప్స్ అనేది అడ్జెక్టివ్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు ఎక్స్ట్రా రావాల్సింది ఏంటి మనకి, ఈ అడ్జెక్టివ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి సచ్ అనేది యాడ్వర్బ్ అయింది. సో ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. డాష్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ డిఫరెన్షియేటివ్. డిఫరెన్షియేట్ అంటే ఏంటి, మన క్వశ్చన్స్ లో కూడా ఇస్తూ ఉంటారు కదా, డిస్టింగ్విష్, డిఫరెన్షియేట్ అంటే తేడాను తెలపండి. ఇక్కడ ఆల్రెడీ హార్డ్లీ డిస్టింగ్విష్ అంటే చాలా కష్టంగా మేము వాటి యొక్క ఏమంటారు తెలుగులో భేదాలని తెలుసుకోగలిగాము. ఓకే, సో డిస్టింగ్విష్ ఇస్ ద కరెక్ట్ వన్. డాష్ మీన్స్ ద సేమ్ యాజ్ ఆల్ అండ్ సండ్రీ. నేను ఇందాక చెప్పాను కదా, దే రిసీవ్డ్ మచ్ ప్రైజ్. వాళ్ళు చాలా గొప్పగా అందరి నుంచి పొగడ్తలు పొందారు. అందరి నుంచి అనే వర్డ్ ఏంటి, ఆల్ అండ్ సండ్రీ. ఆల్ అండ్ సండ్రీ అంటే ఏం లేదు, ఎవ్రీ వన్ అని అర్థం అనమాట. ఎవ్రీ వన్, అందరి నుంచి గొప్పగా పొగడ్తలు పొందారు. ఈ ఆల్ అండ్ సండ్రీ అనేది ఒక ఫ్రేజ్, దిస్ ఈజ్ ఎ ఫ్రేజ్. ఓకే, సో స్పెసిఫిక్ అంటే ఒకళ్ళ నుంచి కాదు వాళ్ళు పొగడ్త పొందింది. ఎగ్జాక్ట్ అంటే అదే పర్సన్ నుంచి కాదు, కొంతమంది నుంచి కూడా కాదు. సో ఎవ్రీ వన్, అందరి నుంచి పొగడ్తలు పొందారు. ఐ హోప్ మీకు చాలా యూజ్ అవుతుంది ఇది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బేసిక్ వన్, కానీ ఇలాంటి బేసిక్వి నేను చాలా తీసుకొస్తాను. కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ నవోదయ మీకు యూజ్ అయితే కనుక యూ క్యాన్ వాచ్ ఇట్. ఓకే, మీకు ఇంకేమైనా వీడియోస్ కావాల్స్తే దేని మీదైనా కావాలి అంటే యూ జస్ట్ కామెంట్, ఐ ట్రై టు మేక్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.